ఎట్లుంది టేస్ట్? బాగున్నది. చెప్పమని తెచ్చింది అంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా పైన ఆయిల్ అయితే వేసుకుంటాం అన్నమాట. హాయ్ అండి, నమస్తే. ఇదొక విలేజ్ ఫ్యామిలీ బ్లాగ్. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన బ్లాగ్ ఇది. అంటే మా కజిన్ సిస్టర్ వాళ్ళ అమ్మాయి సెకండ్ టైం అయినప్పుడు పేరెంటల్ భోజనాలు పెడతారు కదా, దానికోసం వెళ్ళానమాట. ఆ రోజు తీసిన బ్లాగ్ ఇది. కొంచెం ట్రెడిషనల్గా ఉంది కదా, బాగుందని ఆ రోజు కొన్ని క్లిప్స్ అయితే తీసాను. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళి చూద్దాం. రెండోసారి అయినప్పుడు 5వ రోజు చిన్నగా ఫంక్షన్ అయితే చేస్తారు ఇంట్లో. ఆ రోజు ఆ భోజనానికని వెళ్ళానన్నమాట అక్కడికి, అమ్మ వాళ్ళ ఇంటికి. మార్నింగ్ అయితే పాపని కూర్చోబెట్టి ఈ విధంగా పెద్దవాళ్ళ అక్షతలు ఇవన్నీ జరుగుతాయన్నమాట. నేను వచ్చేసి లంచ్ టైంకి వెళ్ళాను. అక్కడి నుంచి తీసిన వ్లాగ్ ఇది. సెకండ్ టైం మాకు కంపల్సరిగా ఈ విధంగా బెల్లం మట్టలు అనేవి ప్రిపేర్ చేస్తారు. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆనవాయితీ ఉంటుంది కదా, మాకైతే కంపల్సరిగా ఈ విధంగా బెల్లపట్లు అనేవి ప్రిపేర్ చేస్తారు. కొంతమంది అయితే అరిసెలు వేస్తారట, మాకైతే ఇది ఆనవాయితీ. సో ఇవన్నీ కూడా మధ్యాహ్నం లంచ్లో కానీ ప్రిపేర్ చేశారు. అక్కడ అవన్నీ అరేంజ్ చేస్తే చిన్నగా వీడియో క్లిప్ అయితే తీశాను. మెయిన్గా అట్లు వేయడం అనేది చూపిద్దామన్నట్టుగా తీశాను. యాక్చువల్గా చిన్న షార్ట్లో చూపించేద్దాం అనుకున్నాను, బట్ వడ్డించడం ఇవన్నీ కూడా కొంచెం ట్రెడిషనల్గా ఉందని ఫుల్ వీడియో అయితే తీశాను. ఆ రోజు సండే వచ్చింది. సో వెజ్ తినే వాళ్ళకి వెజ్ రెసిపీస్, అలాగే నాన్ వెజ్ తినే వాళ్ళకి ఎన్వి రెసిపీస్ అయితే ఉన్నాయి. ఇక పాపను కూర్చోబెట్టి భోజనం పెడతారు కదా, దానికోసం ఈ విధంగా ఆకులు అయితే వేస్తారు. పాపతో పాటు 6 ఆకులు అనమాట. అంటే పాప ప్లస్ ఒక 5గురు పెద్దవాళ్ళని అయితే కూర్చోబెడతారు. పాప ఆకులు అయితే ప్రతి ఐటెంని కూడా 5 వేస్తారనమాట. ఈ వడ్డించడం ఇవన్నీ కూడా కాస్త ట్రెడిషనల్గా ఉన్నాయి కదా అని చెప్పి మెయిన్గా ఇందుకోసమే వీడియో అయితే తీశాను. ప్రతి ఐటెంని కూడా 5 అయితే వేస్తున్నారు. ఈ విధంగా ఆకులన్నీ వడ్డించిన తర్వాతే పాపని అలాగే మిగిలిన వాళ్ళు అయితే కూర్చుంటారు. అన్ని ఐటమ్స్ కూడా పాప ఆకులు పెట్టిన తర్వాత కూర్చోబెడతారు. ప్రతి ఐటెంని కూడా 5 చొప్పున పాప ఆకులు వేస్తున్నారు. అలాగే ఒక్కొక్కటి చొప్పున మిగిలిన ఆకులు అయితే వేస్తారు. అంటే ఈ పాప ఆకులు వేసిన ఐటమ్స్ అన్నీ కూడా మళ్ళీ అందరికీ పంచుతారనమాట. ప్రతి ఐటెంని 5 చొప్పున వేస్తున్నారు కదా, అలాగే 5 వెరైటీస్ కూడా అనమాట. 5 వెరైటీస్ 5 చొప్పున వేస్తున్నారు. మిగిలిన ఫుడ్ అనేది ఇక నార్మల్గానే. ఇక్కడ వచ్చేసి అట్లు, బూర్లు, స్వీట్లు 2 రకాలు అండ్ అప్పలు, అలా 5 రకాలు అయితే వేశారు. మన ఇష్టం అనమాట. ఐటమ్స్ని బట్టి 5 వేసుకోవచ్చు, 9 వేసుకోవచ్చు. మన ఇష్టాన్ని బట్టి వీళ్ళని బట్టి అయితే వేసుకోవచ్చు. ఇలా ఐటమ్స్ వేసిన తర్వాత మిగిలిన ఫుడ్ రెసిపీస్ ఉంటాయి కదా, బిర్యానీ అయితే బిర్యానీ, పులిహోర ఇలాంటివన్నీ కూడా వడ్డించేస్తారు. ఇక్కడ వచ్చేసి పాపను ఆల్రెడీ మార్నింగ్ కూర్చోబెట్టి అక్షతలు అవన్నీ వేసేసారు. అవి పిక్స్ మాత్రం ఉంటే అవి ముందు పెట్టాను కదా. ఇక్కడ వచ్చేసి ఇక లంచ్కి కూర్చోబెడుతున్నారనమాట. ఇప్పుడు అన్ని ఐటమ్స్ వడ్డించిన తర్వాత పాపనైతే కూర్చోబెడతారు పెద్దవాళ్ళు. ఇక్కడ వచ్చేసి అమ్మ పిన్ని అయితే ముందు కూర్చున్నారు. మిగిలిన వాళ్ళు ఎవరు కూర్చోవాలా అని మళ్ళీ టాస్క్ అయితే ఇక్కడ కూడా స్టార్ట్ అయింది. ఆల్రెడీ మోక్షి వీడియోస్లో అయితే చూసాం కదా, కింద కూర్చుని భోజనం చేయడం అనేది పెద్ద టాస్కే ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజుల్లో. సో ఇక్కడ కూడా డిస్కషన్ అయితే అలా గోయింగ్ ఆన్ అనమాట, ఎవరు కూర్చోవాలని. ఫైనల్గా ఇక నన్ను కూర్చోబెట్టారు. అలాగే ఇంకో పెద్దమ్మ అలా అయితే కూర్చున్నా. ఒక 4 మెంబర్స్ వరకు 4 మనుషులం అయితే కూర్చుండిపోయాం, కానీ 5th మెంబర్ అయితే ఇంకా సెట్ అవ్వలేదన్నమాట. ఇక్కడ వచ్చేసి పాప ఆకులు అయితే ఫస్ట్ పిల్లలకి ఇప్పిస్తారు. ఫస్ట్ దర్శికి ఇప్పించారు. అలాగే మిగిలిన పిల్లలకు కూడా, మగ పిల్లలకి ఆడపిల్లలకి అయితే ఇప్పిస్తారనమాట. చిన్నపిల్లలకి ఇప్పించిన తర్వాత పెద్దవాళ్ళకి కూడా ఇప్పిస్తారు. ఈ విధంగా 5 ఉంటే 5, 3 ఉంటే 3 పిల్లలకైతే ఇప్పిస్తారు, ఆడపిల్లలకి అలాగే మగపిల్లలకి. పిల్లలకి ఇప్పించిన తర్వాత పెద్దవాళ్ళకైతే ఇప్పిస్తారు. అంటే పాపతో కూర్చున్న వాళ్ళందరికీ ఇప్పిస్తారు. అలాగే మిగిలిన వాళ్ళకి కూడా. ఇక్కడ వచ్చేసి ఆకులు పెట్టినవన్నీ ఉంటాయి కదా, ఐటమ్స్ అన్నీ తినలేం కదా ఆకులు పెట్టినవి. సో ఇంటికి తీసుకెళ్ళిపోవడానికి కవర్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక పెట్టిన ఐటమ్స్ అన్నీ కూడా మేమైతే ఇలా కవర్స్లో పెట్టేసుకున్నాం. చెప్పా కదా, పాప పిల్లలకి ఇచ్చిన తర్వాత ఈ విధంగా మాకు కూడా ఇచ్చిందనమాట. మాకు ఇచ్చిన తర్వాత మిగిలిన పెద్దవాళ్ళు, అంటే భోజనానికి కూర్చోకుండా మిగిలిన వాళ్ళు అయితే ఉంటారు కదా రిలేటివ్స్ అందరూ, వాళ్ళందరికి కూడా ఇచ్చిందనమాట. ఇలా మా ట్రెడిషన్ అనమాట. ఫస్ట్ పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి అందరికీ కూడా పాప చేత ఇప్పించడం. సో అందుకే పాప ఆకులు అన్ని ఐటమ్స్ అనేవి వేస్తాం అనమాట. 5, 9 అలాగా. ఇవన్నీ క్లియర్గా మోక్షి ఫంక్షన్ వీడియోస్లో అయితే మాత్రం చాలా క్లియర్గా చూపించాం. అవి కూడా చాలా ట్రెడిషనల్గా ఉంటాయి. వీడియోస్ అయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాచ్ చేయండి. ఇవన్నీ కూడా పల్లెటూరుల్లో ఫాలో అయ్యే కంపల్సరీ ట్రెడిషన్స్. సిటీస్లో అయితే మేబీ ఉండవనుకుంటున్నాను. ఈ విధంగా అందరికీ ఇప్పించిన తర్వాత ఇక భోజనం చేయడమే. కూర్చున్న వాళ్ళకి ఇస్తారు కదా, అవన్నీ మళ్ళీ పాపకి చిన్న ముక్కలు అయితే తినిపిస్తాం. ఈ విధంగా అన్నీ అందరికీ ఇప్పించిన తర్వాత ఇక భోజనం చేయడమే.
5వ వచ్చేటప్పటికి మేము భోజనం స్టార్ట్ చేసిన తర్వాత ఒక వదిన అయితే కూర్చున్నారు. ఆ క్లిప్ ఇంకా లేదు. ఈ విధంగా పాప భోజనం అయిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ భోజనం చేస్తారనమాట. ఇవన్నీ ఇక్కడ ఫాలో అవ్వాల్సిన ట్రెడిషన్స్ అనమాట. కంపల్సరీగా పెళ్లి టైంలో కూడా ఇలాంటి తంతులే ఉంటాయి. అవి తర్వాత అయితే చూపిస్తాను. కొన్ని వీడియోస్ అయితే ఉంటాయి. ఈ విధంగా పేరెంట్ వాళ్ళ భోజనం కింద కూర్చుని చేసిన తర్వాత మిగిలిన వాళ్ళందరికీ బఫే ప్లేట్స్లో అయితే పెట్టేశారు లంచ్గా. మెయిన్ అలా కింద కూర్చోబెట్టి భోజనం పెట్టడం, ఆ వడ్డించడం అవన్నీ కూడా కొంచెం ట్రెడిషనల్గా ఉన్నాయి. జస్ట్ మా ట్రెడిషన్స్ చూపిద్దామని ఈ వీడియో అయితే తీశాను. పెద్దగా ఇన్ఫర్మేటివ్ అయితే కాదు. ఫస్ట్ డే నుండి 5th డే వరకు వీడియోస్ కూడా అయితే తీయలేదు నేను. జస్ట్ లంచ్ డే రోజు మాత్రం వెళ్ళానమాట. అవన్నీ కాస్త ట్రెడిషనల్గా ఉన్నాయని ఈ విధంగా వీడియో అయితే తీశాను. పెద్దవాళ్ళతో పాప భోజనం అయిపోయిన తర్వాత మిగిలిన రిలేటివ్స్ ఉంటారు కదా, అందరూ అయితే భోజనం చేసేసారు. పల్లెటూరులో చిన్న ఫంక్షన్ అయినా సరే ఇలా నైబర్స్ని, దగ్గర రిలేటివ్స్ అందరినీ కూడా పిలుచుకుంటాం. మోక్షిది కూడా ఉంది వీడియో, అదైతే ఇంకా ఎడిట్ చేసి పోస్ట్ చేయాలి. ఆ వీడియో పోస్ట్ చేయనా వద్దా అనేది కామెంట్ చేయండి. విలేజ్ ట్రెడిషనల్ ఫ్యామిలీ వ్లాగ్స్ చూస్తామని ఒక్క కామెంట్ వచ్చినా సరే వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అక్కడ లంచ్ అయిపోయిన తర్వాత ఇక అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి అమ్మ ఆవకాయలు అయితే మిక్స్ చేస్తున్నారు. అంటే పట్టి 3 రోజులైంది. 3rd డే మళ్ళీ ఆవకాయని అయితే మిక్స్ చేస్తాం కదా, అదైతే జరుగుతుంది. ఫస్ట్ డే పెట్టినప్పుడు ఎవ్వరు వీడియో తీసేవాళ్ళు అయితే ఉండరు కదా, నేను లేను. మా బన్ను తీస్తాడు కానీ ఏవేవో వాడు ఇష్టం వచ్చినట్టు తీసేస్తాడు. ఇలా చిన్న క్లిప్స్ అయితే ఉన్నాయి. మా అమ్మ వాళ్ళు అండ్ అక్క వాళ్ళు అయితే ఆవకాయలు అయితే ప్రిపేర్ చేసుకున్నారు. ఆ 3rd డే ఈ మిక్సింగ్ వీడియో మాత్రం నేను తీసాను అనమాట. 3వ రోజు మళ్ళీ ఆవకాయలన్నీ మిక్స్ చేస్తారు కదా, ఆ వీడియో మాత్రం తీశాను. ఆవకాయ ప్రిపరేషన్ అయితే తీయలేకపోయాను బికాస్ నేను ఆ రోజు అయితే వెళ్ళలేదు. బట్ ఆవకాయ పచ్చళ్ళు ప్రిపరేషన్ వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయి. నేను ఆ వీడియోని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వాచ్ చేయండి. ఇక్కడ అన్ని పచ్చళ్ళు కూడా మళ్ళీ ఒకసారి 3వ రోజు మిక్స్ చేసి మళ్ళీ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఆవకాయ పచ్చళ్ళు అంటే ఎక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేశారంటే అమ్మ వాళ్ళవి, అక్క వాళ్ళు అందరివి కలిపి అన్నమాట. ఇవి ప్రతి డబ్బాలో ఐటెంని కూడా అంటే బెల్లం ఆవకాయ అలాగే కారం ఆవకాయ 2 ఆవకాయలు అన్నమాట. ప్రతిదీ కూడా వేసి మిక్స్ చేసి మళ్ళీ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇదేంటంటే పచ్చడి బట్ట మా మాయన పిచ్చి పిచ్చి నూడలు తీస్తాడు. ఇది 3rd డే కలుపుకొని మనం మళ్ళీ మిక్స్ చేస్తున్నాను. అది ఇక్కడ వచ్చేసి ఒరిజినల్ వాయిస్ కావాలనే ఉంచాను. నేను బన్ను అని అంటున్నానని వాడు మళ్ళీ నన్ను కొంచెం మీరు ఆగుతారా అని చెప్పి కామెంట్ చేస్తున్నాడు అనమాట. జస్ట్ ఫన్నీగా ఉంది కదా అని ఉంచాను. ఇక్కడ వచ్చేసి పచ్చళ్ళు అనమాట. కారం ఆవకాయ అలాగే తీపి ఆవకాయ. అన్ని పచ్చళ్ళు కూడా మళ్ళీ మంచిగా అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ప్రతి దానికి కూడా ఆయిల్ అయితే యాడ్ చేసాం. ఎట్లుంది టేస్ట్? బాగున్నది. చెప్పమని వచ్చింది. ఈ విధంగా అన్ని పచ్చళ్ళు కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుని అన్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కంటైనర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసాం. ఫైనల్గా పచ్చళ్ళ పైన మళ్ళీ 3rd డే ఆయిల్స్ అయితే యాడ్ చేయాలి. పచ్చళ్ళకి మేము వచ్చేసి వేరుశనగ నూనెతో ప్రిపేర్ చేస్తాం. అంటే అంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా పైన ఆయిల్ అయితే వేసుకుంటాం అన్నమాట. ఇక్కడ నేను వచ్చేసి ఒక మిస్టేక్ అయితే చేశాను. గ్రౌండ్నట్ ఆయిల్ అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే కలిపి ఉన్నాయి. సో ఒక కంటైనర్లో నేను సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యాడ్ చేసేసాను. ఫైనల్గా ఈ సంవత్సరం అమ్మ వాళ్ళు అలాగే అక్క వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న ఆవకాయ పచ్చళ్ళు అయితే ఇవి మా ఇంటికి కూడా పెట్టేశారు. అవి కూడా చూపిస్తాను. అమ్మ అయితే ముందు ఇచ్చేసింది, తర్వాత అక్క ఇచ్చింది అనమాట. సో అమ్మ ఇచ్చిన పచ్చళ్ళన్నీ కూడా నేను నా కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇప్పుడు అవి కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి బెల్లపు ఆవకాయ, తీపి ఆవకాయ. బెల్లం కాదు, పంచదారతో చేసి ఉంటారు. పచ్చళ్ళ పైన ఆయిల్ అనేది ఈ విధంగా ముక్క మునిగేంత వరకు ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇది వచ్చేసి కారపు ఆవకాయ. మా ప్రిఫరెన్స్ ఎక్కువగా తీపి ఆవకాయ పైన ఉంటుంది. సో అది ఎక్కువ ప్రిపేర్ చేస్తాం. అండ్ కారం ఆవకాయలు కొంచెం తక్కువ ఉంటుంది. ఇవి మాగాయ పచ్చళ్ళు కొద్దిగా ఇవి కూడా ప్రిపేర్ చేశారు. ఇవి కూడా టిఫిన్స్లోకి అది చాలా టేస్టీగా ఉంటాయి పచ్చళ్ళు. ఓవరాల్గా అమ్మిచ్చిన పచ్చళ్ళు అయితే ఇవి తీపి ఆవకాయ, కారం ఆవకాయ అండ్ మాగాయ పచ్చళ్ళు.
ఇవి వచ్చేసి నేను ప్లాస్టిక్ కంటైనర్స్లో యాడ్ చేసుకున్నాను. యాక్చువల్గా అయితే జాడీల్లో లేదా గ్లాస్ జార్స్లో స్టోర్ చేసుకోవడం అయితే మంచిది. ఇవి వచ్చేసి అక్కిచ్చిన పచ్చళ్ళు అనమాట. ఇవి తర్వాత తీసుకొచ్చిన తను. మా మదర్ ముందే నాకు పచ్చళ్ళు ఇచ్చేసినా సరే మా అక్క మళ్ళీ నాకు తన పచ్చళ్ళు కూడా ఇచ్చిందనమాట. తను కూడా తీపావకాయ అలాగే కారమావకాయ అనేది ప్రిపేర్ చేయించుకుంది. ఆ రెండు తను కూడా తీసుకొచ్చిన తర్వాత వాటిని ఇప్పుడు నేను నా కంటైనర్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. స్టీల్ అట్లా ఉంటే పాడైపోతాయి కదా. యూజువల్గా అయితే పచ్చళ్ళ స్టోరేజ్కి జాడీలు అండ్ గ్లాస్ జార్స్ అనేది ఇది చాలా మంచిది. ప్లాస్టిక్ కూడా అసలు ప్రిఫరబుల్ కాదు. నేనైతే అలా వేసేస్తున్నాను. అండ్ మెయిన్లీ పచ్చళ్ళు ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి ఆయిల్ మాత్రం ఫుల్గా ఉండాలి, ముక్క మునిగేంత వరకు. ఇక్కడ వచ్చేసి నేను తర్వాత యాడ్ చేశాను ఆయిల్. సో ఇక్కడ కొంచెం తక్కువగా ఉంది కానీ నేను తర్వాత అయితే యాడ్ చేశాను. బట్ ఆ క్లిప్స్ అయితే తీయలేదు. ఓవరాల్గా మా ఇంటికి వచ్చిన పచ్చళ్ళు అన్నీ అయితే ఇవి. వీడియో అయితే ఒక ట్రెడిషనల్ వేలో స్టార్ట్ అయింది, ఇలా ఆవకాయ పచ్చళ్ళతో అయితే ఎండ్ అయింది. ఈ ట్రెడిషనల్ ఫ్యామిలీ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.